అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని తెలుగుదేశం ఎంపీ సీతారామలక్ష్మి తెలిపారు. కేవలం ఓట్ల కోసమే హడావిడిగా రిజర్వేషన్ను ప్రకటించారని ఆమె మండిపడ్డారు. ఏ రాష్ట్ర సమస్యను ప్రధాని మోదీ పట్టించుకోవటం లేదని విమర్శించారు. ప్రతి రాష్ట్రంలోనూ ఒక సమస్య ఉంది. ఆయన ప్రధానమంత్రిగా ఏ రాష్ట్రాన్ని చూడండి. ఇప్పుడు కేరళ ఉంది, అయ్యప్ప స్వామి నిద్రపోనివ్వట్లేదు, ఆయన ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు, అక్కడ కొట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉంది, ప్రత్యేక హోదా కావాలి, ఏదైతే పార్లమెంటు సాక్షిగా పెట్టారో 18 అంశాలు నెరవేర్చాలని మరి మేమందరం కూడా ఒక సంవత్సరం కాలంగా ఎంపీలందరం కూడా ఈ మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేస్తున్నాం. అందరూ చూస్తున్నారు, అది లేదు. తమిళనాడు కావేరీ జలాల విషయం ఉంది. ఎన్నో రాష్ట్రాలు, మేఘాలయ తీసుకోండి, ఛత్తీస్గఢ్ తీసుకోండి, అన్ని రాష్ట్రాలు సమస్యలు ఉన్నప్పుడు పక్కన పెట్టి హడావుడిగా ఇది ఏదో ఓట్ల కోసం సీట్ల కోసం అనే విధంగా ఈ బిల్లు పెట్టడం అనేది మరి ఆయన వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దీన్ని ఎందుకు ఏదైనప్పటికీ కూడా మేమందరం కూడా ఈరోజు రాజ్యసభలోకి వస్తుంది, మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మాకు కావాలి, రిజర్వేషన్లు కావాలి ప్రతి ఒక్కరికి. అదేవిధంగా కాపు రిజర్వేషన్ బిల్లు కూడా పెండింగ్లో ఉంది. ఇక్కడ కాపు రిజర్వేషన్ ఎన్ని పార్టీలు వచ్చినప్పటికీ కూడా కాపులను పట్టించుకునే పరిస్థితి లేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ బిల్లు పెట్టడం, 1000 కోట్లు బడ్జెట్లో పెట్టడం, అలాగే ఎరగబడిన పిల్లలకి ఎవరైతే చదువుకుంటారో విదేశాలు పంపి వాళ్ళకి ఎంత ఖర్చు అయినా 10 లక్షలు అవ్వచ్చు, 20 లక్షలు అవ్వచ్చు, వాళ్ళకి చదివించడం, వాళ్ళకి ఒక సబ్సిడీల మీద ఎన్నో రుణాలు ఇవ్వడం కూడా చేస్తున్నారు. అదేవిధంగా అది కూడా చట్టబద్ధత కావాలి, వాళ్ళకు కూడా 4% రిజర్వేషన్ కావాలి. నా బిల్లు కూడా ఎప్పటి నుంచి ఇక్కడ ఉంది, పార్లమెంట్లో ఉంది. అది చేయకుండా అది చేసినట్టయితే చాలామందికి అవకాశాలు వస్తాయి. మరి అదేవిధంగా అన్ని వర్గాలకి కూడా ఏదో ఒక బెనిఫిట్ ఇచ్చే విధంగా ఎన్నో కార్యక్రమాలు పెడుతున్నారు. అవి అమలు చేయటం లేదు. ముఖ్యంగా అదేమీ లేకుండా ఈ బిల్లు పెట్టారు, అది ఓకే, కానీ పెట్టిన విధానం సబబగా లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఏదో అడావిడిగా ఓట్ల కోసం సీట్ల కోసం పెట్టినట్టు విధంగా ఉంది. కాబట్టి మేమందరం అది కూడా లోక్సభలో ఎంపీలందరూ సస్పెండ్ చేసి ఎవరిని నోరు ఇప్పకుండా ఎవరిని డిస్కషన్ చేయకుండా అది పెట్టిన మూలాన్ని ఈ రోజున మేమందరం కూడా దీన్ని సమర్థిస్తాం.